బీటీవీ, ఇది మీ టీవీ. మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? చెప్తారు ఈ 1 వీక్ లో అనౌన్స్ చేస్తారు. పార్టీ అధిష్టానం దృష్టి పెట్టేసరికి అప్పుడు తెలుస్తుంది. అంటే గతంలో పోటీ చేసిన నియోజకవర్గాల నుంచి లేకపోతే నియోజకవర్గం నేను మళ్ళీ లక్ష్యం చెప్పాను కదా మీకు. మీరు ఈసారి మీరు కాన్స్టిట్యూషన్ మారుతున్నారంటే లేదు, ఈసారి బ్రేక్ చేస్తాను, చేసిన చోట చేయాలనుకుంటా అని చెప్పాను. నేనైతే అదే అనుకుంటాను. గతంలో పోటీ చేసిన చోట మీరు చేస్తాను. సార్ చీపురుపల్లి నుంచి పోటీ చేయమని పార్టీ నుంచి ఏమైనా ప్రపోజల్ వచ్చిందా సార్? ఏదేది చీపురుపల్లి నుంచి పోటీ చేయమని బొత్స మీద పార్టీ నుంచి ప్రపోజల్ ఏమైనా వచ్చిందా? యా వచ్చింది. ఏం సార్ దానికి నెక్స్ట్ వచ్చిందని చెప్పాను. వచ్చింది చెప్పారు, ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. ఇదేమి చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు దాకా నేను వేరే ప్లేస్ లో పోటీ చేయడం వాస్తవమే. ఈసారి ఇట్లా చిగురుపల్లిలో అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి అక్కడ నేను చేస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళు పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది. దాన్ని నేను ఆలోచిస్తున్నాను. ఆప్షన్ ఏమైనా ఉందా సార్? ఆప్షన్ ఉందా? ఖచ్చితంగా చేయాలంటారా? Sir, are you willing to work away from Visakhapatnam? Are you willing No, to that's what I am thinking now. So far I have not taken any decision. అంటే ఆప్షన్ ఇచ్చారా సార్? మీకు అక్కడే ఖచ్చితంగా చేయాలని చెప్పారా? ఏ పార్టీ ఏదైనా చెప్పినప్పుడు ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు, తన మీద మీరు చేస్తే బాగుంటుంది, చేయండి, దాన్ని ఆలోచించడం చెప్పారు. డెఫినెట్ గా ఆలోచిస్తానని చెప్పారు. అది నేను స్టడీ చేయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా వేరే కాన్స్టిట్యూట్ చేసిన అది ఒక విశాఖపట్నంలో చేశాను. అనకాపల్లి పార్లమెంట్ గా ఫస్ట్ వచ్చాను కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో చోడవరం, అనకాపల్లి ఎమ్మెల్యేలు చేశాను. నేను వైజాగ్ ఉంటాను కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న బీట్లు నాతో చేశాను. ఇప్పుడు చిగురుపల్లి అనేది ఇట్స్ ఏ సర్ప్రైజ్ అండ్ కొత్త నాకు ఒక న్యూస్ అది. ఎందుకంటే మన జిల్లా కాదు, పక్క జిల్లా. నాకు ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతం. అందుకని దీన్ని కూడా ఆలోచించుకొని ఇది ఎంతవరకు నాకు చదువులో నేను ఎంతే కరెక్ట్ లేక ఇవన్నీ దానికి వేరియస్ పారామీటర్స్ ఉన్నాయి. అన్ని కూడా నేను మా ఎలివేషన్స్తో మాట్లాడుకోవాలి, పార్టీ వర్కర్స్తో మాట్లాడుకోవాలి, మా టీం మెంబర్స్తో మాట్లాడుకోవాలి. పార్టీ అయితే సీరియస్ గా చెప్పింది అక్కడ మీరు చేస్తే బాగుంటుంది, అన్ని రకాలుగా కూడా సీనియర్ లీడర్ ఉన్నారు కాబట్టి మీరు చేస్తే బాగుంటుంది అని పార్టీ పెట్టింది. దాని మీద థింక్ చేస్తా ఉన్నాను, ఆలోచించి దానికి నో టైం లిమిట్. బొత్స గారిని ఓడించాలంటే గంట గారు అయితే కరెక్ట్ అనే ప్రపోజల్ ని మీరు ఛాలెంజ్ గా తీసుకోవడానికి సిద్ధంగా అంటే ఇవన్నీ కాదు మా ఇప్పుడు పార్టీ అన్ని ఆలోచిస్తుంది. ఫస్ట్ పార్టీ ఎవరు ఎక్కడ దేనికి సూట్ అనేది పార్టీకి ఒక ఆలోచన అభిప్రాయం ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళతో ప్రపోజల్ చెప్పారు. దాన్ని డెఫినెట్ గా దాన్ని మనం థింక్ చేసి దాన్ని ఎలా చేయాలి, ఏంటి, ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, కరెక్టా కాదా, నేను కూడా మళ్ళీ చూసుకొని నేను మళ్ళీ అధిష్టానంతో మాట్లాడిన తర్వాత నేను టేక్ ఇట్. నేను ఒక నియోజకవర్గం అనుకున్నాను, గతంలో పోటీ చేసి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నాను. అది అభిప్రాయం పార్టీ ఆ నియోజకవర్గం సర్ప్రైజ్ అని కూడా అన్నారు లాస్ట్ టైం. చెప్పరు సార్. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు బదులు నారాయణ అనే ఒక ప్రచారం ఉంది. రోజా గారు వచ్చి చంద్రబాబు గారికి వాళ్ళు ఎంత అభద్రతా భావం ఉన్నారో అక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్. మేడం గారు చాలా క్యాజువల్ గా ఏదో సరదాగా ఉండాలి కాసేపు అని చెప్పి ఒక మాట అంటే ఏం చెప్పారు, 35 ఏళ్ళుగా మీరు చంద్రబాబు గారిని ఆదరిస్తా ఉన్నారు, ఆయన్ని ఇప్పుడు దాకా ఆదరించారు, ఆయనకి రెస్ట్ ఇచ్చి ఈసారి నేను పోటీ చేద్దాం అనుకున్నాను, సరదాగా చెప్పారని చెప్పి ఆమె చెప్పాను. మళ్ళీ నేను ఆ తర్వాత అందరూ ఆమె కూడా అలాగే మీరు రెండంటే కూడా లేదు లేదు, నేను ఎందుకు హ్యాపీగా చేసుకుంటాను, నాకేమి అటువంటి సరదాగా దాన్ని కూడా కొంతమంది మంత్రులు వకీకరించి ఆమె చెప్పారు కదా చంద్రబాబు గారు రెస్ట్ ఇవ్వాలని చెప్పి మాట్లాడుతున్నారంటే వాళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీ ఏంటో వాళ్ళ యొక్క మానసిక స్థితి అర్థం చేసుకోవచ్చు. చలో సెక్రటేరియట్ కి పిలుపునిచ్చినాం మెగా డీఎస్సీ షర్మిల గారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే చాలా తప్పు వాళ్ళు చేస్తుంది దగా, అది వాళ్ళు చేస్తుంది మోసం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 6 నెలల ముందు ఎన్నికలకి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఇది మోసం గురువు అని చెప్పి ఆయనే చెప్పాడు. మరి ఈ రోజు 2 నెలలు కూడా లేదు ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు నువ్వు మెగా డీఎస్సీ చేస్తానని చెప్పి 6,000 పోస్టులు పెట్టి దానికి కూడా ఎస్జిటి టెట్లు ఇవన్నీ సంబంధాలు అక్కడ పెట్టి చివరికి దాన్ని కన్ఫ్యూజన్ చేసి ఒక సరైన ప్రణాళిక లేకుండా ఎలక్షన్ ముందు చేస్తే దీన్ని ఎవరు హర్షించరు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.